నీవు ఎంత సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా, నీ తల్లిదండ్రుల బాగోగులు నీవు స్వయంగా చూడలేకపోతే నీ ఈ జన్మ వ్యర్థం. జీవితంలో అతి నమ్మకం అంత పనికిరాదు. ఒక్కోసారి ఆ నమ్మకమే చివరికి బాధను మిగులుస్తుంది. అందం కేవలం పైకి కనిపించేది కాదు, నీ మనసు కల్మషం లేకుండా ఉండటం కూడా అందమే. చెడు స్నేహితునితో వృధా కాలక్షేపం చెయ్యడం కంటే ఒంటరిగా ఏకాంతంగా ఉండటం ఎంతో ఉత్తమం. విత్తనం భూమి నుండి పుడుతుంది, విప్లవం పేదరికం నుండి పుడుతుంది. అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. రాయి లాంటి మనసు దేనికి కరగదు అని నిందించేవాళ్ళు రాయి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తనకు నచ్చినట్లు మారిపోదు అని కూడా గమనించాలి. అది రాయిలోని గొప్పతనం. మీరు చేసేది ఇష్టమైనదైతే సాధ్యమైనంత ఎక్కువ కష్టపడండి. నేటి కష్టం రేపటి ఆనందానికి పునాది. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరి చేరనీయకు. సోమరిపోతూ దేన్ని సాధించలేడు. జీవితంలో ఏనాడు కోల్పోకూడని 4 అంశాలు: శాంతి, ఆశ, నిజాయితీ, ఆశయం. జీవితంలో అత్యంత విలువైన 4 అంశాలు: ప్రేమ, విశ్వాసం, నమ్మకం, మానవత్వం. చీకట్లో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మన మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మోసం చేసి ధనం సంపాదించినోడికి ఉన్న విలువ, న్యాయంగా ధర్మంగా ఉన్న పేదోడికి విలువ లేదు ఈ రోజుల్లో. అవకాశాలు కోల్పోవద్దు. ఒకసారి పోతే ఇంకొకరి చేతికి వెళ్తాయి, కానీ మళ్ళీ నీకు దక్కవు. అద్దం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాము. అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం. ఆశకు అంతం లేకపోయినా గమ్యం ఉంటుంది. అత్యాశకు మాత్రం అంతమూ ఉండదు, గమ్యమూ ఉండదు. మన ప్రశ్నలకు కాలం చెప్పే సమాధానాలే మన తలరాత. మోయటానికి ఏ బాధ్యత లేనప్పుడు మాత్రమే మనిషి అందరికీ బరువు అవుతాడు. తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు అవుతుంటాయి. మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలి అనుకోకండి. ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. ఒక్కసారి సంపాదించడం మొదలుపెట్టాక దానికి రెట్టింపు చేయాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. అలానే వదిలేసి కూర్చుందామని ఎవరికీ ఉండదు. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి: ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. చేసే పని శ్రద్ధతో చేయాలి. వినే మాట ఉపయోగకరమైనదై ఉండాలి. ఒక కుళ్ళిన యాపిల్ మరొక దాన్ని కుళ్ళబెడుతుంది. చెడ్డవారితో స్నేహం కూడా అంతే. నేటి ఈ ఆధునిక సమాజంలో బంధాలు, నమ్మకాలు గోడకు కొట్టిన పిడకల్లాంటివి. కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ. మనుషులను వాడుకోవడం, వస్తువులను ప్రేమించడం అంటే జీవితాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడమే. వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది నీవు మాత్రమే. అందుకే ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి. పై మెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు విడవాలి. మంచిని ఆచరించటం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది, కానీ వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి. చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు, కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బ్రతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది.